సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఈసోజిపేట గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను పంపిణీ చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. సంబంధిత అధికారి దగ్గర కౌంటర్లు ఉంటాయి, 4 కౌంటర్లు, అందరి పేర్లు ఉన్నాయి. క్యూలో నిలబడి అందరు మీ శాంక్షన్ సర్టిఫికెట్ తీసుకోండి, పత్రాలు అర్ధగంట ఉండండి. ఈ కౌంటర్లు ఏర్పాటు చేస్తాము, మీ మంజూరు సర్టిఫికెట్ మీకు ఇస్తాం. ఏమే కదా దొంగ పెడతా, అది అమ్మవారు చేయాలి, మందు తాగాలి తర్వాత మనం. గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికారులు, మండలాధికారులు, గ్రామాధికారులు, ఈసోజిపేట గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజా ప్రభుత్వంలో, ప్రజాపాలన కార్యక్రమంలో నేడు 4 ప్రతిష్టాత్మకమైన పథకాలు ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నాము. ఈ 4 పథకాలు వచ్చేసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, అలానే ఇందిరమ్మ ఇండ్లు. వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరా భూమికి కూడా 12,000 రూపాయలు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రతి కుటుంబానికి కూడా 12,000 రూపాయలు ప్రభుత్వం నేటి నుంచి మంజూరు చేయనున్నది. అలానే ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డ్స్, అలానే ఉన్న రేషన్ కార్డ్స్ లో కొత్త మెంబర్స్ యొక్క అడిషన్ కూడా చేయనున్నాము. అలానే భూమి ఉండి ఇండ్లు కట్టుకోవాలనుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయనున్నాము. సో ఈసోజిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా మరియు కొత్త రేషన్ కార్డ్స్ అన్ని కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఈరోజు మంజూరు పత్రాలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. దీంట్లో ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు, మీకు సహాయం చేస్తారు. దీంతో సెలవు తీసుకుంటున్నాను. ఆడదాకా రోడ్డు మునిగిపోతే అప్పుడు సన్న రోడ్డు, చిన్న రోడ్డు, మొత్తము గుంతలు, సంగారెడ్డికి వెళ్ళి సింగూరు రావాలంటే 3 గంటలు పడుతుంది. అలాంటి రోడ్డుని పెద్ద రోడ్డు చేసినాము, రోడ్డును పెద్దగా చేసినాము, లేపినాము, పెద్దగా చేసినాము. ఈరోజు సాఫీగా నడుస్తున్నది. మన ప్రాంతానికి 400 కోట్లతోటి జేఎన్టీయూ తీసుకొచ్చింది. తెచ్చినమాదే లేదా? మళ్ళీ ఇప్పుడు అదే సుల్తాన్పూర్ కాడ మళ్ళీ కస్తూర్బా, మళ్ళీ ఒక అంబులెన్స్, మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్, దాంతో సహా మళ్ళీ ఒక హాస్పిటల్. జోగిపేటకి వెళ్ళి మొదలు పెడితే జోగిపేట ఇప్పుడు ఎంత 150 పడకల హాస్పిటల్ వస్తున్నది. అది పెద్ద హాస్పిటల్ జోగిపేట. నర్సింగ్, అందరు పిల్లలు నర్సింగ్ కావాలంటారు కదా, మేము నర్సులం కావాలంటారు కదా, కలగంటారు కదా మీరు అందరు కూడా, నా బిడ్డ నర్సింగ్ కావాలి అని చెప్పేసి. ఆడపిల్ల లేరా? ఎవరు కనిపిస్తున్నారు? అందరూ కోట్ల రూపాయలతోటి నర్సింగ్ కాలేజ్ ఈరోజు జోగిపేటకు వచ్చింది. ఇప్పుడు వెంకట కాజా గారి ఆశీస్సులతోటి వట్టిపల్లి హాస్పిటల్ ఎక్కడ ఉండాలంటే సుల్తాన్పూర్ కాడ హాస్పిటల్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఈ పుల్కల్ హాస్పిటల్ పెద్దగా చేయాలి, సింగూరు కాలువని పెద్దగా చేయాలి, ప్రతి గ్రామానికి నీళ్ళు అందియాలి. అదే రకంగా పేదవానికి ఇండ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అందియాలి. అన్ని ఒకటి అంచెలంచెలుగా ప్రాంతము, మన ప్రజలు, మన గ్రామాలని ఓ లెక్క ప్రకారం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, అందులో భాగమే
ఈరోజు ఈ సోజిపేటలో ఈ సభని నిర్వహిస్తూ మీ అందరికీ ఈరోజు రేపో ఎల్లుండో మీరు ఇండ్ల నిర్మాణం రెడీ ఉండండి, కట్టుకోవడానికి మొదలు పెట్టండి. మీకు రేషన్ కార్డులు వస్తాయి, ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సహాయం వస్తుంది, తర్వాత రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తాయి. ఇంకేదైనా అంశాలు ఉన్నా మన ప్రాంతానికి సంబంధించిందే కానీ మన ప్రజలకు సంబంధించిందే కానీ ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా తయారవుతున్నాయి మనం చూసిరా, వీడియోలు చూసిరా ఎట్లా తయారవుతున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్. ఏమైనా ఆలోచన ఉన్నదా? ఏమైనా ఆలోచన కలిగిందా? 10 ఏళ్ళు ఎక్కడ ఒక స్కూల్ని పట్టించుకోలేదు. ఈరోజు ఉదాహరణకు పుల్కల్లా, సింగూరు కాడ, బస్సాపూర్ కాడ, అందోలు కాడ ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఇలా మరమ్మతులు, అన్ని ఆడపిల్లలు చదువుకునే స్కూళ్లకు జాగ్రత్తలు తీసుకోవాలి, రక్షణ కల్పించాలి. కాంపౌండ్ వాళ్ళే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, గ్రౌండే కానీ ఏది అయితే అవసరం ఉందో పిల్లలకు వాళ్ళకందరికీ అన్ని అందియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టినాము. రాబోయే కాలంలో వచ్చే 15 రోజుల లోపల ఖచ్చితంగా మనము సింగూరు కాలువకు సీసీ లైనింగ్ కు శంకుస్థాపన చేస్తాము. ఇక మీరు ఇల్లు ఎప్పుడు మొదలు పెడతారో మీరు నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు ముగ్గు పోపించుకుంటారో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు పిలుస్తూ వచ్చి టెంకాయ కొడతా, పిలవకపోతే నేను రాను. పిలుస్తురా లేదా? పిలుస్తారా? పిలిస్తే వచ్చి టెంకాయ కొడతా, చాయ్ తాగి పోతా. చాయ్ తాగిపిస్తారా లేదా?